అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చిట్టమ్మ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ కిచిడి పచ్చి పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ రైస్ నానబెట్టుకున్నాము. దీంతో నేను 2.5 లోటా రైస్ తీసుకున్నాను. రైస్ నానబెట్టుకున్నాను. మైసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు, దీంతో 1/2 లోటా నానబెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2, కొంచెం చెక్క, లవంగ, యాలక్కాయలు కచ్చిపిచ్చిగా మిక్సీ చేయాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఆలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేతే లేదు, ఆప్షనల్. పుదీనా, కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిగొందు, రెగ్యులర్గా వేసుకునే పసుపు, ఉప్పు. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. దీని కాంబినేషన్ పచ్చి పులుసు, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు దానికి సరిపడా పెద్ద గిన్నె గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఇది హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం చెక్క, లవంగ, యాలక్కాయ చూసాం కదా, అది కొద్దిగా మిక్సీలో ఇట్లా కచ్చిపిచ్చిగా క్రష్ చేసుకొని ఇది ఫస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, అవి కొంచెం వేగాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. తీసుకుంటా ఉందా. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా అయినాయి కదా, ఈ టైంలో కొంచెం పుదీనా, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఉల్లిగొందు 3 కొద్దిగా వేసుకోండి. పుదీనా ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు వేద్దాం. ఆలు కొంచెం పొట్టు తీసుకోకపోయినా పర్లేదు, నీట్గా వాష్ చేసుకొని అలా వేసేసాను. ఇది కొంచెం వేయనిద్దాం. వేగిన తర్వాత కొంచెం ఆలుకి కొంచెం సాల్ట్ కలుపుకుందాం. తర్వాత మనం ఆ రైస్లోకి వేసుకుందాం. ముందు కొంచెం ఉడకటానికి దానికి సరిపోబడి సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, ఈ టైంలో మనం మైసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఆలు ఇష్టం లేని వాళ్ళు ఆలు స్కిప్ చేసుకోవచ్చు. ఉట్టి మైసూర్ పప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి తిప్పుతున్నాం. మైసూర్ పప్పు మనం వేసుకున్నాం కదా, అది నెయ్యిలో మంచిగా వేగాలి. అది కొంచెం ఒక 5-10 మినిట్స్ బాగా వేగించాలి. నేను వీడియోలో లెంత్ ఎక్కువైద్దని మీకు తిప్పడం చూపించట్లేదు. మీరు మరి తిప్పుకుంటూ చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వేగితే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత 5-10 మినిట్స్ తర్వాత ఎసరు పోసుకుందాం. ఇది ఒకటికి 1.5 అని చెప్పాం కదా, ఇగో ఆ కొలతతో మేము పోసుకుంటున్నాం. ఒకటికి 1.5 చొప్పున నీళ్ళు పోసుకోవాలి. మేము ఎసరికి సరిపడే నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు రైస్కి సరిపడే సాల్ట్ ఈ ఎసరిలో వేసేసుకుంటే సరిపోతుంది. చూసుకోండి టేస్ట్ సరిపోయిందో లేదో, దాన్ని బట్టి మీకు కావాల్సినంత వేసుకోండి. వాటర్ ఎసరు అంతా పోసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఎసరు వచ్చిన తర్వాత మనం కడబెట్టుకున్న బియ్యం వేసుకోండి. ఎసరు బాగా వచ్చేసింది, మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం, కడిగి నానబెట్టుకున్నవి. కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ దీంతోనే టేస్ట్ బాగుంటుంది. బియ్యం అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 10-15 మినిట్స్లో మనకి కిచిడి రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. బియ్యం వేసేసాం కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మొత్తం చక్కగా దమ్ముకు అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. కిచిడి రెడీ అయిపోయింది కదా, అసలు ఇది ఎవరు చేశారో మీకు చెప్తాను. మా బాబాయ్ వాళ్ళ మనవరాళ్ళు వచ్చారు ఇద్దరు. హాయ్ చెప్పండి. వీళ్ళు చేశారనమాట ఇప్పుడు ఈ పచ్చి పులుసు కిచిడి. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. వేడి వేడి కిచిడి మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో చెప్తారు. దీని కాంబినేషన్ పచ్చి పులుసు. ఫస్ట్ వచ్చి కిచిడి టేస్ట్ చేస్తాం. సూపర్.